దేవుని విగ్రహం కళ్లు తెరిచిందన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ వింతను చూడ్డానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విగ్రహం కళ్లల్లో ఏదో వెలుగులు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రళయ సంకేతం కావచ్చని ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా వేపూరికోట గ్రామం. ఇది చోళుల కాలం నాటి దేవాలయం, చెన్నకేశవాలయం. ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వామివారి విగ్రహంలో క్రమంగా మార్పులు వస్తున్నాయని ప్రచారం సాగుతోంది. చెన్నకేశవుని కళ్లను గమనించారా? ఇది వైకుంఠ ఏకాదశికి ముందు దృశ్యం. మరి ఆ తర్వాత దృశ్యాన్ని గమనించండి. కళ్లు కాస్త ఉబ్బుగా తెరిచినట్లు కనిపిస్తున్నాయంటున్నారు. చెన్నకేశవుడు కళ్లు తెరిచాడని ఆ నోట ఈ నోట జిల్లా అంతటా వ్యాపించింది. ప్రజలు తండోపతండాలుగా తరలి రావటం ప్రారంభమైంది. దీంతో టెంట్లు వేశారు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అర్చకులకు ఊపిరి సలపడం లేదు. వైకుంఠ ఏకాదశి నుంచి తనకు విగ్రహాల్లో మార్పులు కనిపిస్తున్నాయని అర్చకుడు చెబుతున్నారు. మా తాతల కాలం నుండి అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. వైకుంఠ ఏకాదశి రోజు నుండి నాకు స్వామిలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి. స్వామివారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్నారని, కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయని ఆలయ అర్చకుడు అంటున్నారు. ప్రసన్న వదనంతో స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు నాకు అప్పుడప్పుడు కల్లో కనపడడం కానీ, ప్రసన్న వదనంతో దర్శనం ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ 3 రోజుల ముందు సంక్రాంతి ఉత్తరాయణం ప్రారంభోత్సవం రోజు స్వామివారిలో చాలా కళ ఉట్టిపడింది. ఆనందంతో పరీక్షించి చూస్తే కళ్ళల్లో ఒక విధమైన వెలుగు నాకు గోచరించింది. ఇందులో స్వామివారి మహత్యమే ఉంది కానీ అంతకుమించి మా కల్పితం కానీ మేమేం చేయలేదు. ఇందులో దేవుడు కళ్లు తెరవడం అశుభానికి నిదర్శనమని, రానున్న ప్రళయానికి సంకేతమని ఆలయ ధర్మకర్త విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గాని ఇంకెక్కడైనా గాని పాపాలు పండిన రోజు ఆ చెన్నకేశస్వామి స్వయంగా కళ్ళు తెరిచి భక్తులకు, ఈ దొంగలకు, ఈ చెడ్డ పనులు చేసే వాళ్ళకందరికీ ఒక హెచ్చరికలాగా ఏదో ఒక రోజు ఇది చెన్నకేశస్వామి విధంగా చేసి చూపిస్తాడని మా తాత ముత్తాతల కాలం నుంచి చెప్పబడుచున్నది. అది ఈ రోజుకు అది నిరూపణ అయిందని మేము భావిస్తున్నాము. చెన్నకేశవుని చల్లని చూపులు తమ ప్రాంతం మీద ప్రసరించాలంటున్నారు బీజేపీ నేత చల్లపల్లి. కళ్ళు తెరవడం అనేది గతంలో కూడా నేను చాలా మార్లు ఈ గుడికి రావడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడు చూడలేదు. కాబట్టి కళ్ళు తెరవడం, భగవంతుని యొక్క చూపులు ఈ ప్రాంత ప్రజల మీద ప్రసరించడం అనేది ఈ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పేసి దేవుని సొత్తు ముట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంటది. భక్తులు రాకతో చెన్నకేశవాలయానికి కళ వచ్చింది. క్రమం తప్పకుండా అర్చకులు పూజాధికారులు నిర్వహిస్తున్నారు. విగ్రహాల్లో మార్పులు ఉత్పాతాలకు చిహ్నాలా, లేక స్వామివారి చల్లని చూపులకు నిదర్శనమా?